ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, పనులకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు. మనం బండి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల అస్సలు కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి మన చుట్టూ రక్షణ కంచె వేసి జాగ్రత్తగా తీసుకురాబట్టే కదా. మరి అంత భద్రంగా, అంత క్షేమంగా, అంత జాగ్రత్తగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. ఏదో లైట్గా చెప్పొద్దు, హార్ట్ఫుల్గా ఒక్క థ్యాంక్స్ చెప్దామా. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ప్రతిరోజు ఈ మాట మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా నా ప్రార్థనకు జవాబు రావాలి, నా సమస్యకు పరిష్కారం రావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయం మాత్రం సీరియస్గా తీసుకోండి. ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ, ఎవరితోనన్నా మనస్పర్ధలు కానీ ఉన్నట్లయితే మొదట వాళ్లతో సమాధాన పడండి. వాళ్లతో సమాధాన పడి వాళ్ళ మనసులో మీ మీదున్న కోపాన్ని తీసివేసుకున్న తర్వాత, లేదా మీకెవరి మీదన్నా కోపం ఉంటే, ఎవరన్నా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. ఖచ్చితంగా జవాబు వచ్చింది. కాబట్టి మనసంతా ప్రశాంతంగా ఉంచుకోండి. సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. లేట్ అయినా పర్వాలేదు, మొదట సమాధాన పడండి, ఆ తర్వాత ప్రార్థన చేయండి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవా అతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని నెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఎందుకయ్యా యేసయ్య మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా? మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారో, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు, కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి, దుఃఖంలో వేదనలో ఉన్నారు, మనశ్శాంతి లేకుండా ఉన్నారు, ప్రతి ఒక్కరి సమస్య నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి, నేనే పాటుదాన్ని ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఏ సమస్యలతో బిడ్డలు మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరి ప్రార్థన నా తండ్రి ఆలకించి ప్రతి ఒక్కరి సమస్యకి నా ప్రభా మీ కృపను బట్టి పరిష్కారం పంపించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. మా కుటుంబాన్ని మేము కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే కూలిపోతాయి నా తండ్రి. కానీ మీ హస్తాలతో కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా ఎంత భయంకరమైన పరిస్థితులు, ఎంత భయంకరమైన సమస్యలు వచ్చినా సరే స్థిరంగా గట్టిగా ఉండిద్ది నా ప్రభా. అటువంటి కుటుంబాలు మీ హస్తాలతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి దర్శించండి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తీసివేసి మీ శాంతిని ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం మాకు అనుగ్రహించండి. మీ దీర్ఘ శాంతాన్ని మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీరెంత ఓర్చుకున్నారు నా తండ్రి, మీరెంత క్షమించారు, మిమ్మల్ని హింసించే వారి కోసం మీరు ఎంత కన్నీటి ప్రార్థన చేశారు. అలాంటి ప్రార్థన, అలాంటి మనసు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభా. మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. నూతన హృదయాలు మాకు ఇవ్వండి, నూతన భయాన్ని నా ప్రభా మాకు కలిగించండి. ప్రతి విషయంలో మీ మాట చొప్పున నడుచుకోనేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. లోకస్తులాగా నా తండ్రి మరి భయం లేకుండా, భయభక్తులు లేకుండా నడుచుకోకుండా మీ ఎడల నా ప్రభా భయము కలిగి, భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరెవరైతే అప్పులు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు నా తండ్రి, కుటుంబాల పరిస్థితి బాగాలేదని ఎవరైతే నా ప్రభా మరి అధైర్యపడుతున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఒడిదొడుకులున్నా సరే ధైర్యంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా ప్రభా. ఒకానొక సమయంలో నా తండ్రి యోబు గారు ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దినమందే కోల్పోయాడు. అయినా సరే అధైర్యపడలేదు, అవిశ్వాసంతో మాట్లాడలేదు. నా తండ్రి ఇచ్చిన నా తండ్రి తీసుకున్నాడు. నా తండ్రికి మహిమ కలుగునగాక.
గాక అన్నాడు. అటువంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించిన ప్రభా. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు తండ్రి, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే జాలిగల దేవా, పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం. మరి ఒక్క చిన్న సమస్య వస్తేనే, ఒక్క మనిషిని మా ఇంట్లో వాళ్ళని కోల్పోతేనే, పోగొట్టుకుంటేనే ఎంత వేదన పడిపోతామో, మీకు కూడా విరోధంగా మారిపోతాం నా తండ్రి. అటువంటి చంచలమైన హృదయాలు మాకు నా ప్రభా, స్థిరమైన హృదయాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని, స్థిరమైన నమ్మకాన్ని మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ ఎడల భయభక్తులు కలగాలి. ప్రతి ఒక్కరు ప్రతిరోజు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా వారు ఎంత బిజీగా ఉన్నా సరే మీరు చేసిన ఏ మేలు మర్చిపోకుండా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించున్నా ప్రభా. మీరు చేసిన మేలు మర్చిపోతే ఇక మా జీవితానికి అర్థమే ఉంది నా తండ్రి. ఎన్నో మేలులు, మీరు చేసిన మేలులు కంటికి కనపడు, చెవుకు వినపడు, హృదయాన్ని గోచరించున్నా ప్రభా. ఏ ఒక్క మేలు మర్చిపోకుండా దావీదు గారు ఎలాగైతే ప్రతి దినము కూడా నా తండ్రి మీరు చేసిన, ఆయన జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని ఎంత కృతజ్ఞత, ఎంత స్తుతి చెల్లించాడు. అటువంటి ధన్యత, అటువంటి హృదయాలు మాకు అనుగ్రహించున్నా ప్రభా. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, అయినా సరే ఆశ ఆ రీతిగా నేను కూడా నా తండ్రి నాకు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని నా తండ్రిని మనస్ఫూర్తిగా స్తుతించాలి అనే ఆశ నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి, అప్పుల నుంచి నా ప్రభా మరి వడ్డీలే కడుతున్నారు కానీ అప్పులు తీరే దారి లేదమ్మా అని ఎవరైతే బాధపడుతున్నారు, అప్పులు ఎవరైతే కూరుకుపోయారో నా తండ్రి, మరి ఎందువల్ల అప్పులు చేశారు మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకస్తులాగా నా తండ్రి మరి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా వారి సొంత ఆలోచనతో అప్పులు చేసిన ప్రభా, ఇప్పుడు అవి ఎలా తీర్చాలో నా ప్రభ తెలియని పరిస్థితిలో ఉన్నారు నా తండ్రి. మరి తప్పిపోయిన కుమారుడు ఆయన చేసిన తప్పు గ్రహించుకొని తెలుసుకొని, అయ్యో నా తండ్రి పాదాల మీద నేను కన్నీరు కారుస్తాను, నా తండ్రి నన్ను క్షమిస్తే చాలు అని నా ప్రభ ఆశగా తండ్రి వద్దకు వచ్చి తండ్రి పాదాల మీద పడ్డాడు. తండ్రి క్షమించి నా ప్రభ అక్కున చేర్చుకున్నాడు. అంతకన్నా గొప్ప తండ్రి మీరు. మరి బిడ్డలు వారు చేసిన తప్పు తెలుసుకుని నా తండ్రి పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తుండగా బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి అప్పుడు తిరిగే ద్వారాలు నా ప్రభా బిడ్డలకి తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి నా ప్రభా కుటుంబాన్ని విడిపించండి నా తండ్రి. ఏ కుటుంబం కూడా ఆర్థికంగా నా ప్రభా ఇబ్బంది పడకుండా మీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు నా ప్రభా సమృద్ధిగా కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే చాలు నా తండ్రి. తక్కువ మేము సంపాదించినా సరే, మా జీతం తక్కువైనా సరే, కుటుంబంలో అన్ని సమస్తము సమకూడతాయి నా తండ్రి. ఎందుకంటే మీ ఆశీర్వాదం మా కుటుంబంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా మీ బిడ్డల ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా తండ్రి మీరు ఆశీర్వాదించమని, ఆశీర్వాదాలతో నింపమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రభా, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నా తండ్రి, థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, కడుపులో గడ్డలు, క్యాన్సర్ గడ్డలతో బాధపడేవాళ్ళు, ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, యూరిన్ ఇన్ఫెక్షన్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, పక్షవాతంతో మంచంలో ఎవరున్నారో, నడవలేని పరిస్థితిలో ఉన్నారు, కంటికి ఆపరేషన్ చేశారు కానీ కన్ను సరిగా ఇంకా కనిపించట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, మరి చిన్న బిడ్డకు నా ప్రభా 5 సంవత్సరాలు వచ్చాయి అయినా సరే మాటలు రావట్లేదని ఏ తండ్రి అయితే బాధపడుతుందో నా తండ్రి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రభా. గర్భాశయ క్యాన్సర్తో బాధపడేవాళ్ళు నా తండ్రి, గ్యాస్ ట్రబుల్తో బాధపడేవాళ్ళు, కడుపులో గడ్డలతో బాధపడేవాళ్ళు, గర్భాశయంలో నా తండ్రి నీటి పొడుగలు ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, మరి వెన్నెముక నొప్పితో బాధపడేవాళ్ళు నా తండ్రి, అలాగే ప్రభా కీళ్ల సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని, లివర్ ప్రాబ్లం అని ఎవరైతే బాధపడుతున్నారో, గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు, ఆస్తమాతో బాధపడేవాళ్ళు, తలనొప్పితో బాధపడేవాళ్ళు, ప్రతి ఒక్కరిని నా ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. మా కంటితో చూస్తే ఎన్నో సమస్యలు ఈ పెద్ద పెద్ద కొండ వంటి సమస్యలాగా మాకు కనిపిస్తాయి, కానీ ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీ కంటితో చూస్తే అవి చిన్న చిన్న నలుసులేగా నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలి ప్రభా. జాలిగల దేవా, బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు, ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు, గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర వారి తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా. ఆ కుటుంబస్తులకి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మరణించినా సరే
తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యంగా నా ప్రభా మరి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలిగించండి నా తండ్రి. మరి లేవలేని పరిస్థితుల్లో ఎవరైతే పడకల మీదే నా ప్రభా మరి మీకు మొరపెడుతున్నారు నా తండ్రి. హిజ్కియా ఒకనొక సమయంలో మరణకరమైన వ్యాధితో నా ప్రభా ప్రార్థించినప్పుడు కన్నీటితో మొరపెట్టినప్పుడు నా తండ్రి హిజ్కియా నువ్వు ప్రార్థించిన నువ్వు కన్నీరు విడిచుట నేను చూశానన్నారు. 15 సంవత్సరాల ఆయుష్ పెంచారు నా ప్రభా. అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. హిజ్కియా గారు అంత గొప్ప వాళ్ళం కాదయ్యా. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు. జాలిగల దేవా, కరుణ గల దేవా, బిడ్డలు నా తండ్రి అనారోగ్యంతో నా ప్రభా మరి ఎంతో బాధ వేదన పడుతున్నారు. తప్పు మాదే నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. బిడ్డలకు ఇచ్చిన నా ప్రభా వ్యాపారాన్ని 30 దంతలు 60 దంతలు 100 ఫలింపు చేసిన ప్రభా ప్రతి విషయంలో మీ మీదే ఆధారపడాలి అనే మనసు నా ప్రభా భయాన్ని భక్తిని బిడ్డలకు కలిగించిన తండ్రి. ప్రతి విషయంలో నమ్మకంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి. మరి బిడ్డలకు ఏ సమయంలో ఎలాంటి సలహా తీసుకోవాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలివి జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. ఎంత సంపాదించినా ఎంత ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు ఆలోచన ఇచ్చాడు నా తండ్రి. ఆలోచన ఇచ్చిన నా తండ్రి నన్ను నా చేయి విడిచిపెట్టలేదు, నా ముందుండి నన్ను నడిపించాడు. అందుకే నేను ఇంత గొప్ప స్థితిలో ఉన్నాను అని నా ప్రభు తగ్గింపు మనసు దీన మనసు కలిగి జీవించి అటువంటి హృదయాలను బిడ్డలకు ఇవ్వండి. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివద్దు నా ప్రభు. అలాగే నా తండ్రి వివాహ వయసు దాటిపోతుంది అయినా ఇంకా వివాహం కాలేదని ఎవరైతే బాధపడుతున్నారో మరి వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఏ తల్లిదండ్రులు అయితే కోరుకుంటున్నారో నా ప్రభా మరి వివాహ వయసు దాటిపోయేదాకా అంత డిలే ఎందుకు చేశారో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ లోకస్తులాగా మరి సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని నా ప్రభా డిలే చేసిండ్రు, క్షమించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా ప్రభా. ఎప్పుడు ఎలా ఆలోచించాలో తెలియని వాళ్ళం నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నా ప్రభా. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. మరి వారికి సరిపడా ఆ మంచి సంబంధాలు మీ చిత్తంలో నా ప్రభా మీరే జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మీ ఎడల భయం భక్తి కలిగి మీ ఎడల నా తండ్రి మీకు లోబడి నా ప్రభా మీ ఎడల నా ప్రభా భయముతో జీవించి అటువంటి బిడ్డలు నా తండ్రి బిడ్డలకు జతపరచు నా ప్రభా. భార్యను ప్రేమించే మనసు గల బిడ్డ నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో మీ మాట చొప్పు నడుచుకుని అటువంటి బిడ్డలకు జతపరచండి. అలాగే నా ప్రభా గుణవతి అయిన ఆమెను నా తండ్రి భర్తకు లోబడి మనసు గల ఆమెని తగ్గింపు దీన మనసు కలిగించే అటువంటి ఆమెను ప్రభా బిడ్డలకు జతపరిచి వారిద్దరి వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి వివాహాలు పెట్టుకుని ఉన్నారో మీ కృపను బట్టి వివాహ సంబంధాలు కుదరయ్యి నా తండ్రి మరి బిడ్డల వివాహంలో మీరే ముందుండి నా ప్రభా ఆ తల్లిదండ్రులకి ఎటువంటి లోటు నా తండ్రి ఎటువంటి అప్పులు కాకుండా ఆర్థిక సమస్యలు రాకుండా నా ప్రభా మీరే ముందుండి సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులాగా నా ప్రభా బిడ్డలు ఆడంబరాలకి పోకుండా మీ కృపలో నా తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండి నా తండ్రి ఉన్నంతలోనే నా ప్రభా మరి ఆ వివాహాన్ని బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ఎటువంటి లోటు అనేది ప్రభా కనబడకుండా అద్భుత కార్యాన్ని ప్రభా కనాను పెళ్లిలో జరిగించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీకు ఇష్టమైతే నా ప్రభు మీ చిత్తమే జరగాలి, నా మాట కాదు నా తండ్రి. మీరే ముందుండి నా తండ్రి ఆ బిడ్డల వివాహాలు ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి ఆటంకాలు అడ్డంకాలు రాకుండా నా ప్రభా ఎటువంటి అప్పుల పాలవ్వకుండా బిడ్డల వివాహాలు మీరే జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వివాహం తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో నా ప్రభా ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. విడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు అని చెప్పారు నా ప్రభా. మరి విడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు మాత్రమే తెలుసు. బిడ్డలు నా తండ్రి తప్ప మాదే నా ప్రభా మరి మీ మాట చొప్పు నడుచుకోలేదు, భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు, వినలేదు నా తండ్రి. భార్యను ప్రేమించమని చెప్పారు, మీ మాట మేము లెక్క చేయకుండా మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తించమేమో
లోకస్తులాగా మీ మాట పక్కన పెట్టి మాకి నచ్చినట్టు మేము ప్రవర్తించమేము. అందుకనే నా ప్రభు బిడ్డలకి ఈ పరిస్థితి వచ్చింది నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించి నా ప్రభు వారికి ఉన్న లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపి నా తండ్రి నూతనంగా మరలా భార్యను ప్రేమించే మనసు, నూతన మనసుని ఆ భర్తకి ఇచ్చిన ప్రభు, భర్తకు లోబడే నూతన మనసు నా తండ్రి మరి భార్యకి ఇచ్చి నూతనంగా మరలా మరొకసారి నా ప్రభు విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్తని కలిపి నా ప్రభు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని బిడ్డలు తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన నా ప్రభు. మరెవరైతే నా తండ్రి మరి భర్త మాటలతోనే హింసిస్తున్నాడని నా ప్రభు చాలా బాధపడుతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదని ఏ తల్లి అయితే ఏ సిస్టర్ అయితే బాధపడుతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆమెకి ఇంకా ఓర్పు సహనాన్ని మీరు ఇవ్వండి నా ప్రభు. నా తప్పు లేకపోయినా నా భర్త నన్ను ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నాడు, ఇన్ని మాటలతో ఎందుకు నన్ను బాధ పెడుతున్నాడు అని ప్రభు ఎంతో వేదన పడుతున్నా తండ్రి. మరి ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో మీకు మాత్రమే తెలుసు నా ప్రభు. ఆ తండ్రికి ఇంకా ఓర్పు సహనం అలవాటు కావాలని ప్రార్థనకి జవాబు పంపించలేదేమో అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ఇంకా నా తండ్రి మరి గొడవ పెట్టుకోకుండా ఎలాంటి గొడవలకు పోకుండా నా ప్రభా, ఎలాంటి మనస్పర్ధలు వారి మధ్య రాకుండా నా ప్రభా కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసిన తండ్రి, సింహాల నోళ్లను మూసిన దేవా మరి ఎవరైతే నా ప్రభా అలా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరి నోరు మూసివేయమని కట్టివేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసే తప్పు వాడు గ్రహించుకునే హృదయాలను ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. భర్తలకు లోబడే మనసు ప్రతి ఒక్కరికి నా ప్రభా, ప్రతి భార్యకి నా తండ్రి మీరు ఇవ్వండి నా ప్రభా. మీ ఎడల భయము భక్తి కలిగి మీ మాట చొప్పున నడవాలి అనే మనసు బిడ్డలకు ఇచ్చిన ప్రభా. ఎవరైతే వారిని హింసిస్తున్నారో, ఎవరైతే వారిని అనరాని మాటలు అంటున్నారు నా ప్రభా, ప్రతి ఒక్కరి నోరు కట్టివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమో అని చెప్పిన దేవా. సహోదరులు నా తండ్రి మీ సేవ చేసే బిడ్డలే నా ప్రభా, ఒకరి మీద ఒకరు నా తండ్రి అట్లా ఒకరి ఎడల ఒకరి మీద మనస్పర్ధలు రాకుండా నా ప్రభా మీ కృపను గ్రహించండి. మీ బిడ్డలే అట్లా సమాధానం లేకుండా ఐక్యమత్యం లేకుండా నా ప్రభా అలా ఉంటే నా తండ్రి మీ నామానికి అవమానం కలిగింది నా ప్రభా. మా తప్పే నా తండ్రి, మా వల్ల నా ప్రభా మీ నామానికి అవమానం కలగకుండా ఉండేలా నా ప్రభా మేము జాగ్రత్తగా ప్రవర్తించేలా మాకు నేర్పించండి నా తండ్రి. మరి అన్నయ్య వాళ్ళ మనసును మార్చండి నా ప్రభా. ఒకరి మీద ఒకరికున్న ద్వేషాలు తీసివేసి నా తండ్రి వారి మనసు మారుతున్న మనసును నా ప్రభా మరి మీ వైపు తిరుపమని అడుగుచున్న మీడల భయము భక్తి కలిగి జీవించే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. తగ్గింపు దీన మనసు కలిగి జీవించే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. ఐక్యమత్యంగా జీవించాలి అనే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవ్వరు నా ప్రభా మీ బిడ్డల మీదకి నా ప్రభా మరి గొడవలకు రాకుండా, మీ బిడ్డలు ఎవరు అవమానకరంగా మాట్లాడకుండా మీ బిడ్డల పక్షాన నా తండ్రి మీరే ముందుండి నా ప్రభా మీరే యుద్ధం చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి సహోదరులు నా ప్రభా మీ సేవ చేసే మీ బిడ్డలే ఒకరి మీద ఒకరు నా ప్రభా దూషించుకోకుండా, ఒకరి మీద ఒకరికి నా ప్రభా సమాధానంగా ఉండాలి. ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ నూతన సమాధానాన్ని బిడ్డల మధ్య నింపి నా తండ్రి మరి బిడ్డలు సమాధానకరంగా సంతోషంగా మీ సేవ కలిసిమెలిసి ఉండి మీ సేవ చేసేలా అటువంటి హృదయాలు బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభా మరి వివాహం ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం, ఎన్నో మెడిసిన్ వాడాం, అయినా సరే ఇంకా మేము గర్భఫలం పొందుకోలేదని ఎవరైతే బాధపడుతున్నారో, గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించి కన్నీరు కారుస్తున్నారో ఒక్కసారి ప్రతి ఒక్కరిని నా ప్రభా ఒక్కసారి దర్శించండి నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నారు నా ప్రభా. ఒకానొక సమయంలో హన్నా కూడా నా తండ్రి గర్భఫలముల కోసం నా ప్రభా ప్రార్థించినప్పుడు నా తండ్రి మూలుగులతో మొరపెట్టినప్పుడు నా ప్రభా మరి మొదట హన్నాకున్న దుఃఖాన్ని తీసివేశారు నా తండ్రి. తర్వాత ఆమె గర్భాన్ని తెరిసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు కూడా హన్నా అంత గొప్ప వాళ్ళం కాదు నా ప్రభా, ఆమెతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ, పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం. బిడ్డలు కూడా నా ప్రభా మరి కన్నీరు కారుస్తుండగా మరి హన్నా వల్ల ఎలా ప్రార్థించాలో బిడ్డలకు నేర్పించిన తండ్రి. బిడ్డల గర్భాన్ని తెరిచిన ప్రభా ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన తండ్రి. నా మాట కాదు నా ప్రభా మీ చిత్తమే జరగాలి నా తండ్రి. ఒకవేళ బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోతూ ఉండుంటే, ఒకవేళ లోకస్తులాగా బిడ్డలు ప్రవర్తిస్తుంటే బిడ్డలను గద్దించి వారిని సరైన దారిలో నడిపించి బిడ్డలకి ఓర్పు సహనాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు అసాధ్యమైనది లేదు అని ఏదీ లేదని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా, మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా
అద్భుత కార్యాన్ని నా ప్రభా బిడ్డల జీవితంలో జరిగించు నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో నా తండ్రి, మీ బహుమానం ఎవరైతే పొందుకున్నారో ఆ తల్లికి బిడ్డకి నా ప్రభా మీ వారి చుట్టూ మీ రక్షణ కంచెమండి నా ప్రభా. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి ఒక్క అవయవం కూడా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలిద్దరికీ రాకుండా మీ రెండంచెల కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభా, మరి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు, డెలివరీ డేట్ ఇచ్చిన ప్రభా, మరి డెలివరీలకు ఎవరైతే దగ్గరగా ఉన్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. మరి తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండేలా నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ఒకవేళ బిడ్డలు అధైర్యపడుతూ ఉంటే, అల్ప విశ్వాసంతో ఉంటే, వారి విశ్వాసాన్ని ప్రభా ఇంకా స్థిరపరిచి బలపరిచిన ప్రభా మీ ఎడల నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచిన తండ్రి, బిడ్డలకి ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రి నాకున్నాడు, పరమ వైద్యుడు నా తండ్రి నాకున్నప్పుడు నా గర్భాన్ని తెరిచాడు, నాకైతే అర్హత లేదు, నేనేదో నీతి మంత్రాల్లో, నేనేదో భక్తి గల దారిలో అని కాదు, ఆయన నా తండ్రి ఎటువంటి అర్హత లేకపోయినా నేను అడిగిన నా తండ్రి నాకు బహుమానాన్ని ఇచ్చాడు. నా తండ్రి బహుమానం ఇచ్చిన నా తండ్రి నాకు ఆరోగ్యకరమైన బిడ్డ నాకు ఇవ్వడా, ఖచ్చితంగా నా తండ్రి నాకు ఇస్తాడు అనే ప్రభా విశ్వాసంతో నా ప్రభా ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. భయపడకుండా, టెన్షన్ పడకుండా నా తండ్రే చూసుకుంటాడు అని నా ప్రభా ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మరి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ప్రభా మీరు అనుగ్రహించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేశంలో నా ప్రభా మరి పరిస్థితుల్ని, దేశంలో ఉన్న పరిస్థితులు ఎలా చక్కబెట్టాలో నా ప్రభా, ఎలాంటి సమయంలో ఎలాంటి సలహా తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మరి ఏ దేశాల మధ్య నా ప్రభా యుద్ధాలు జరగకుండా వేయగల ఆపివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మా దేశం మీదకి ఎలాంటి శత్రువులు రాకుండా నా ప్రభా మా దేశం చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించండి. మరి యుద్ధంలో ఎవరైతే నా ప్రభా యుద్ధానికి ఎవరైతే నా తండ్రి సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరి మనసు మార్చండి. కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేసిన ప్రభా తగ్గింపు దీన మనసు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి. శాంతి సమాధానంతో నా ప్రభా మా దేశాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి దూర దేశాలకు వెళ్ళి పనుల కోసం వెళ్ళారు నా ప్రభా వారికి ఉన్న అప్పులు తీర్చుకోవాలని నా తండ్రి దేశం ఎవరైతే వెళ్ళారో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మరి ఏ పరీక్షలో కూడా నా ప్రభా పాస్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి పరీక్షలో, ప్రతి ఎగ్జామ్లో, ప్రతి టెస్ట్లో పాస్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు క్షేమంగా తీసుకెళ్ళమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు నా ప్రభా మరి యజమానుడికి నా ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించి మరి ఎవ్వరు వారిని ఇబ్బంది పెట్టకుండా వారి చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని ఇవ్వాలనే మనసు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. వారితో పనిచేసే ప్రతి ఒక్కరికి నా తండ్రి శాంతి సమాధానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి ఎడల ప్రేమ కలిగించి మరి బిడ్డలతో సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వారి కుటుంబాలకి నా ప్రభా మీరే తోడుగా ఉండి కావలసిన అవసరతలన్నీ మీ కృపలో బిడ్డలకు తీర్చమని అడుగుచున్నాం నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలిగల దేవా బిడ్డలకు మీరే తోడుగా ఉండి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా మీ కృప మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఈ రోజంతా గడిచిన ఈ దినం అంతా నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే తగ్గింపు దీన మనసు నా ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే తెల్లవారుజామున 3 గంటలకు లేచి మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు, మెలకువ రావట్లేదని ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. మీ చిత్తమైతే బిడ్డల తట్టి లేపి నా తండ్రి బిడ్డలు నా ప్రభా మీ సన్నిధిలో కూర్చోబెట్టి ఏదైతే మీరు బిడ్డల జీవితంలో జరిగించబోతున్నారో అదే వారి నోటి వెంట వచ్చేలా, అదే
వారు ప్రార్థనలో పెట్టేలా మీ కృప అనుగ్రహించండి. ఏది అడగాలో మాకు తెలియదు, దేనికోసం మొరపెట్టాలో మాకు తెలియట్లేదు నా ప్రభ. ఏది మాకు అవసరమో, ఎప్పుడు ఏది అవసరమో మాకు తెలియట్లేదు నా తండ్రి. జాలిగల దేవ, ఈలోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపిన ప్రభ. ఏ సమయంలో ఏది అడగాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి నా ప్రభ. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభ. సమస్యలు ఉన్నా సరే సమస్యల మీద వారి దృష్టి పెట్టి, ఆలోచనలు పెట్టి వారి నిద్రలేమి సమస్యతో బాధపడకుండా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభ. ఒకానొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేశారు నా ప్రభ. ఏలియా గారంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, కరుణగల దేవా, మరి బిడ్డలు కూడా సమస్య మీ దగ్గర పెట్టిన తర్వాత కూడా దాని గురించి ఆలోచించి నిద్ర లేకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివ్వకుండా మా అందరికి గాఢ నిద్ర మీరు దయచేయమని, సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.